13/2/25 మధ్యాహ్నం 3 గంటలప్పుడు కర్ణాపు బంగారు లక్ష్మి అన్న ఆవిడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ విజయనగరం వచ్చి తన భర్త కర్ణాపు సూరిబాబు చనిపోయి ఇంట్లో ఉన్నాడని అతని మరణం మీద అనుమానం ఉందని చెప్పి ఆవిడ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మీద వెంటనే అనుమానాస్పద మృతి కింద 194 BNSS కింద మన ఎస్ఐ మురళి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు నిమిత్తము గాజుల రాజా వీధి వెళ్ళి డెడ్ బాడీ అంతా పరిశీలించిన తర్వాత డెడ్ బాడీని పోస్ట్మార్టంకి పంపించడం జరిగింది. పోస్ట్మార్టం 14వ తారీఖున జరిగింది. ఆ పోస్ట్మార్టంలో డాక్టర్ గారు రిపోర్ట్ మేరకు ఒక వ్యక్తి బలమైన చేతులతో పిడిగుద్దులు గుద్దినట్లు, ఈ గుండె మీద ఇదంతా ఈ రిబ్స్ అన్నీ ఇరిగిపోయినట్టు, స్ప్లీన్ కూడా పాడైపోయినట్టు, దాని మీద ఆ రిబ్స్ వాటి మీద మజిల్స్ మీద ఈ ఉంగరం గుర్తులు కూడా ఉన్నట్టు డాక్టర్ గారు పోస్ట్మార్టం ఎవరైతే చేశారో ఆ డాక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. దాని మీదట మన 2 టౌన్ సిఏ గారు టి శ్రీనివాస్ గారు ఆ కేసుని మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో తెలిసింది ఏంటంటే ఈ చనిపోయిన కర్ణాపు సూరిబాబు అతని కొడుకు కర్ణాపు సాయి ఇలియాస్ ముదురు వీళ్ళిద్దరూ కలిపి ఒక ఇంట్లో వాళ్ళ సొంత ఇంట్లో రాజా వీధిలో ఉంటున్నట్లు, ఎవరైతే ఈ కర్ణాపు సూరిబాబు భార్య బంగారు లక్ష్మి కొంచెం గొడవల వల్ల భార్యను కూతురు వేరే దగ్గర ఉంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఉంటున్న ఇల్లు అది సొంత ఇల్లు సూరిబాబు గారిది, చనిపోయిన సూరిబాబు గారిది. అయితే కొడుకు వీళ్ళిద్దరూ కూడా బాగా తాగుడికి బానిసలు అయిపోయారు. తండ్రి సూరిబాబు, కొడుకు సాయిను. ఈ సాయి అన్న అతను కుర్రోడు 20 years మ్యారేజ్ అవ్వలేదు, పని పాట ఏం లేదు. తండ్రి అయితే మాత్రం ఈ సీసాలు వేరడం ఇవన్నీ అమ్మి బతుకుతుంటాడు. ఈ ఏదైతే సొంత ఇల్లు సూరిబాబు గారి పేరు మీద ఉంది, ఆ ఇల్లు ఎలాగైనా అతను రాయించుకొని అమ్మేసి దాంతో వేరే వ్యాపారం చేద్దామని తండ్రి మీద చాలాసార్లు ప్రెజర్ తేవడం జరిగింది. అందులో ఇంకెలాగా ఇవ్వట్లేదని అందులో భాగంగా ఆ రోజు ప్లాన్ చేసి 12వ తారీఖున శుభ్రంగా అతనితోటి ఇంట్లోనే తాగించి అతన్ని పిడిగుద్దులతోటి గుద్ది చంపడం జరిగింది. దాని మీదట నిన్న అనగా 15వ తారీఖున ఎవరైతే ఈ సాయి అన్నకున్నాడో కొడుకు అతను చేసిన నేరాన్ని ఒప్పుకొని ఒక పెద్ద మనిషి దగ్గర సరెండర్ అయ్యారు. నిన్న అతను విఆర్ఓ గారు మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకురాగా మన 2 టౌన్ సిఏ గారు టి శ్రీనివాస్ గారు నిన్న రాత్రి ఈ కర్ణాపు సాయి అన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం జడ్జి గారి దగ్గర రిమాండ్తో పెడతాం. అది జరిగిన విషయం. ఈ కేసులో బాగా కష్టపడిన మన టి శ్రీనివాస్ గారిని, మురళి ఎస్సీ గారిని, మన 2 టౌన్ సిబ్బంది గారిని వీళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. రాత్రి ఇంటికి వస్తారు, పొద్దున్న వెళ్ళిపోయి ఆడే పనిలో ఉండడు. ఆడెక్కి దొంగతనాలు చేస్తాడు, ఆ పనులు ఈ పనులకి వెళ్ళడం చేయడం చేస్తాడు. చికెన్ కొట్లో చేసుకొని చేసాడు. అలాగే ఒక రోజుకు పనికి వెళ్తారు. అందులో కన్ఫర్మ్ ఉంటారు. ఏదో తండ్రి కొడుకులే అతను మొన్న అక్కడ పని చేసుకుని వచ్చాడు. ఈ మధ్యనే పండు అతను కొల్లయ్యా కొద్దిగా ఏమో వైజాగ్లో ఉంటానండి. మాకు తెలియదు, మాకు ఫోన్ వస్తే మేము వచ్చాము. బంధువులా? మా బావేనండి. రెండు మేము వైజాగ్లో మాకు సమానం పనులు లేక మేము అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి ఇప్పుడు కబుర్తో ఫోన్ వచ్చి వచ్చాము మేము చూడండి. ఫస్ట్ నుంచి జరిగిందే మా తెల్లారు ఎవరు చూసారు ఫోన్ చేశారండి. ఇక్కడ మరిదాల గట్ట ఫోన్ చేశారు. ఇలా అన్ని చచ్చిపోతానికి వచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.